హలో హాయ్ అండి. నేను మీ ప్రశాంతి. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన మూవీలు అప్పట్లో ఎంత బాగుండేనండి. బద్రి కానీ, ఈడియట్ కానీ, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివం అని, టెంపర్, బుజ్జిగాడు, కెమెరామెన్ గంగతో రాంబాబు, బిజినెస్ మ్యాన్, ఇప్పుడు వచ్చేసేమో ఇస్మార్ట్ శంకర్. అప్పుడు చాలా చాలా బాగుంది. ఇప్పుడు పార్ట్ 1 డబల్ స్మార్ట్గా తీయబోతున్నాం మన పూరి జగన్నాథ్ డైరెక్షన్లో. ఇదైతే ఇంకా హైలీగా ఉండబోతుందండి. ఇందులో ఎక్స్ట్రా జోక్స్ కానీ, హాలీ చేసే జోక్స్, రోహిణి గెటప్ సీను, వీళ్ళంతా చేసే ఎంటర్టైన్మెంటు అంత ఇంత కాదండి. చాలా చాలా బాగుంది మూవీ టైలరే ఇంత బాగుందంటే మూవీ ఇంకా బాగుంటుందని. అందులో వచ్చేసి డబల్ స్మార్ట్ శంకర్లో ఆ మెమొరీ అనేది మార్చటము, విలన్ది తనకు వేయటము, ఆ మెమొరీ విలన్ లాగా మారి సమాజాన్ని అంతా దుష్మన్ చేసి ఇలా చేయటము, ఆఖరికి విలన్ మెమొరీ ఏది పెట్టుకున్నా బ్లడ్లో ఒకటి ఉంటుందండి. ఆ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ అనేది ఎక్కడ పడిపోదన్నట్టు ఆయన్ని మెమొరీస్ తన మెమొరీ మార్చినా కానీ, విలన్ మెమొరీ మార్చినా కానీ, విలన్ లాగా కొంచెం టైలర్ అవన్నీ చేసినా కానీ తనలో ఆ టైలర్లో చూపించారు. తను విలన్ క్యారెక్టర్గా ఆ మెమొరీ వేసుకొని చేయటం అనేది చూపించారు. అది ఎంత చేసినా లాస్ట్కు నా పొట్టేలు నువ్వే, నా ఏట నువ్వే అని ఆఖరికి విలన్ని ధ్వంసం చేసేసి క్లోజ్ చేసేస్తాడు. అదే డబల్ స్మార్ట్. అందులోనే ట్విస్ట్లు, వేరే డిఫరెంట్ క్యారెక్టర్స్, జోకులు, ఎంటర్టైన్మెంట్లు అన్నీ ఇచ్చారండి. ఈ ఆగస్టు 10